మేము బిఎక్స్ అక్క నుంచి మేము ఫస్ట్ ఎలక్షన్ గెలిచినాక 5 రోజులకు రాపిచ్చి సీతక్కకి ఇచ్చినాము. కాగితమ్మకి డబల్ బెడ్రూమ్ కావాలని ఇచ్చినాము. ఇస్తే తీసుకున్నారు. మరి నాకు వచ్చింది. వస్తే మరి నేను పండుకున్న తమ్మి పండుకుంటే మరి మరి కాగితాలు ఉన్నాయా మరి లేవా? పోయినా ఉన్నాయని అన్నారు. మరి ఉన్నాయనంటే మరి ఇప్పుడు మా బస్సులో గవర్నమెంట్ డ్యూటీలు ఉన్నోళ్లకు సొంతం ఉన్నోళ్లకు ఒక్కో ఇంట్లో ముగ్గురికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. మరి ఉన్నోడు పోయి లేనోడికే పెడితే మరి లేనోడు పోయి ఉన్నోడికే పెడితే మరి మాకు మేము పనులు చేసుకోవద్దా? మేము పనులు చేసుకొని బతకద్దా? చెప్పు, నువ్వే చెప్పు. మేము పనులు చేసుకోవద్దా? ఇదే పెడతా కడుపుకో. ఇది 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 ఏమన్నా మంచిగా ఉందా? ఇది అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా ఉందని ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఇది కూడా అదే పరిస్థితి. ఇదే అప్పుడు మంచిగా ఉండే. ఆయన కేసీఆర్ అంటే ఆయన ఒక దేవునితో సమానం. కానీ ఆ దేవుణ్ణి ఎంత తిడుతుండో ఈ రేవంత్ రెడ్డి ఈ సీఎం అట్లా గలీజు మాటలు తిట్టి పెట్టిండు. సంవత్సరం ఉంది. ఏంది ఇది? ఇదేనా? మరి మరి ఉన్నోనికి ఇస్తే మాకు నేను ఫస్ట్ సంవత్సరం కింద గెలిచినాక రాసిచ్చినాము. మాకైతే డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వాలి. మరి ఇప్పుడు మధ్యలో మొన్న మా బస్సులో 8 మందికి వచ్చింది. మరి మాకెందుకు రాలేదు? సీతక్క చేతిలో పెట్టి నమస్తే సీతక్క అని కూడా చెప్పినాము. ఆమెకు తెలియదా? నేను 40 ఏళ్ళ నుండి హైదరాబాద్ లో సంసారం చేస్తున్నా. ఆమెకు తెలియదా? సీతక్క నేను తెలియదా? మొత్తం కేసీఆర్ కు కేటీఆర్ కు వీళ్ళందరికీ నేను అందరికి తెలుసు. మళ్ళా మరి అందరికి తెలిసినప్పుడు మరి మమ్మల్ని మోసం మాకు రాలేదు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్పుడే ఎలక్షన్లు వచ్చే అప్పుడు ఎలక్షన్లు వచ్చే అప్పుడే ఇక అంత గందరగోళంగా ఆయన ఎవరికి ఇచ్చిండు? కట్టిండు వదిలిపెట్టిండు అంత పాడుపడిపోయింది. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఏంటంటే ఇంత కలర్ వేసి అద్దాలన్నీ వాళ్ళకి కొట్టి అద్దాలు తీసేసి కొత్త అద్దాలు పెట్టి ఇది వచ్చినాక ఈ కొత్తది వచ్చినాక అన్ని అద్దాలు వేపించి కలర్ వేసి ఇస్తున్నాడు. గట్లా ఇప్పుడు మరి ఉన్నోనికే పెడితే మరి లేని వాళ్ళు ఎట్లా? మరి నా ఇంట్లో 8 ఓట్లు. మరి మా గవర్నమెంట్ వానికి ఇయ్యనని అంటున్నాడు. గవర్నమెంట్ వానికి ఇయ్యడు. మేము వేయలేమా? లోకమంతా వేస్తేనే కదా నువ్వు గెలిచినావు. గవర్నమెంట్ వాడు వేసిండు. మా అత్త వేసింది. మా మామ వేసి అందరం వేసినాము. అందరం వేసినాక అందరికి ఇస్తామని మాట ఇచ్చినావు. ఇచ్చి తీరాలి. ఓనికి గవర్నమెంట్ వానికి ఎకరం మాకు పొలం ఉన్నది. మరి ఎకరం పొలం మీద మేము పత్తి ఏమి వేయలేము. అట్లా పాడుబడి ఉన్నది. దాని మీద మాకు అదేంటి దాన్ని ఏమంటారు? రైతు బంధు ఏడంట. మరి ఎందుకు ఏడు? ఏడట్నా? పంట వేసేళ్ళకి ఇస్తాడు ఆ ఎకరానికి. అట్లా బీదోళ్ళకు 1 ఎకరం ఉన్నోళ్ళకు మరి ఇప్పుడు నాగలు కట్టి ఆ నీళ్లు ట్యాంకర్లతో పోసుకపోయి పంట పండిస్తే వేస్తాడా? నువ్వు నీ మాట మీదకి వెళ్ళి నేను ట్యాంకర్లతో తీసుకుపోయి నా పొలంలో పోసుకొని నేను వరుస పెట్టించుకుంటా. మాకు వేస్తాడా? రైతు వేస్తాడా? సరే, నేను అదే పని చేస్తా. అదే పని చేసి నాకు డబల్ మా బస్సులనైతే ఒక్క ఇంట్లో చెప్పు కాదు సార్. ఇప్పుడు ఆయన ఎక్కిండి అన్నప్పుడు 5వ రోజు నుంచి వచ్చి నేను అప్లికేషన్ పెట్టమని అప్లికేషన్ పెట్టగానే మెసేజ్ వచ్చింది, మురార్కర్ రాజేశ్వరి నువ్వు ఇచ్చిన లెటర్ మాకు చేరిందమ్మా అని. మళ్ళీ మెసేజ్ పెట్టిన మళ్ళా లేదమ్మా పంచగుట్ట కూడా పెట్టిరు కదా, అదే మన మెట్రో పక్కకు ఆడపోయి ఆడ ఇచ్చి వచ్చిన. మళ్ళీ ఇంట్లో ఇప్పుడు 5వ సార్ రావడము నంబరే రాలేదంటుంది సార్. ఎంత
ఎన్నిసార్లు తిరగాలి సార్ మేము డ్యూటీ ఏదో అంత చేసుకొని తినేటోళ్ళం సార్. ఎట్లా సెలవులు పెడితే ఎవడు ఇవ్వకుంటారు చెప్పండి. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలుస్తలేదు కూడా. ఇవాళ వస్తారు పొద్దంతా ఎదురు చూస్తున్నాం. మా పక్క వాళ్ళకి వస్తున్నాయి, మాకు వస్తలేదు. మళ్ళీ ఓన్ ఇంట్లో ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. మళ్ళీ మేము రెంట్ కట్టలేక ఎన్ని రోజులు రెంట్ కట్టాలి సార్? 50 ఏళ్ళ నుండి రెంట్ కట్టలేక పోతున్నాం సార్. చెప్పండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నారు మరి? ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇవ్వలేదు సార్. వాళ్ళు గ్రూప్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్నారు, వాళ్ళకి వచ్చింది సార్. మేము గ్రూప్ లో లేము, మాకు అంత తెలియదు గ్రూప్ సంగతి. ఏదో మేము చేసుకొని తినేటోళ్ళం సార్. ఇప్పుడు 40-50 ఏళ్ళ నుండి కిరాయి కడుతున్నాం సార్. ఇప్పుడు 7,500 కిరాయి అంటే ఏం కిరాయి కట్టాలి, ఏం చెప్పాలి? మాకు అంత పని ఓపిక అవుతుంది. ఇప్పుడు చెప్పండి సార్ మీరే. ఏదో ఒక ఇంట్లో పని చేసుకుంటే 3-4 వేలు పని చేసుకుంటే అది తిననీకనే సరిపోదు. ఇవాళ ఏమున్నాయి చెప్పండి సార్? 1,000 రూపాయలు తీసుకపోతే 2 ఐటెంలు వస్తలేవు. మళ్ళీ ఎట్లా చేయాలి సార్ చెప్పండి? ఈ బాధకు మా కొడుకు తట్టుకోలేక వేరే తన దోస్తు వాళ్ళు ఇల్లు ఇస్తున్నారమ్మా ఆడు ఉంటాను, తర్వాత మనం అందరం ఒక జాగాలో ఉన్నాం, ఒకవేళ రూమ్ వస్తాను, వాడు కూడా దూరం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్? ఇప్పుడు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఉన్నోళ్ళకి ఇస్తుండు కదా సార్, ఉన్నోళ్ళకి ఇస్తుండు. మళ్ళీ కాదు సర్వేకి వస్తున్నట్టు. సర్వేకి వచ్చిన వాళ్ళు మళ్ళీ సర్వే కరెక్ట్ గా చేయాలి కదా. ఎవరికి ఉంది ఏం లేదని పక్కలకు అడగాలి, వాళ్ళకు ఉందా లేదా అని. వచ్చి డైరెక్ట్ ఇంటికి అమ్మ నీ లేటర్ వచ్చిందమ్మా అంటే ఫోటోలు తీసుకొని పోతున్నాం. మేమేమో ఆడనే సంకనకుండా పోతున్నాం సార్. ఎన్ని రోజులు ఇట్లా తిరగాలి చెప్పు? ఇక్కడ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇయ్యాల కూడా ఇచ్చిన 5వ సారి ఇది ఇయ్యడము. నీ నంబర్ రాలేదమ్మా అంటున్నాడు. పని అయితే అనిపిస్తుందా? ఏం చేస్తారో ఏమో. ఇప్పుడు 5వ సారి పోయిన ఫ్రైడే, ఇప్పుడు 15 days అయితే సార్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇచ్చిన మళ్ళీ ఇయ్యాలి ఇచ్చి వస్తాయమ్మా 2-3 నెలలు, మళ్ళీ 2-3 నెలల టైం. అప్పుడేమో 6 నెలలు ఆగండి అమ్మా, అక్కడ అవుతున్నాయి అవి అవుతున్నాయి అని అన్నారు. మళ్ళీ మధ్యలో ఏమన్నారు, ఇప్పుడు వస్తాయమ్మా 6 నెలల తర్వాత అంటే November December అన్నారు. ఇప్పుడు December అయిపోయింది, January కూడా అయిపోతానికి వచ్చింది. ఇంతవరకు ఏది లేదు, ఆలేదు ఊలేదు. ఇస్తూనే ఉన్నాం, పిచ్చోళ్ళకి వచ్చి తిరుగుతున్నాం పోతున్నాం. మాట్లాడిస్తారా సార్ అక్కడ చెప్పండి మీరే? మళ్ళా ఇచ్చిన పేపర్లన్నీ మళ్ళీ ఎక్కడ చేస్తారు చెప్పండి సార్? మళ్ళీ అట్టెట్లా రావు మావి చెప్పండి? వాళ్ళు అన్నట్లే ఆధార్ కార్డ్ జిరాక్స్ మళ్ళీ ఇచ్చిన ప్రజాపాలనది 2 పిన్ కొట్టి వేస్తారు మళ్ళీ అక్కడ. ఇప్పుడు 3వ సారి ఇవ్వాలి, 3వ సారి మళ్ళీ ఇక్కడ కూడా. ఎన్నిసార్లు ఇవ్వాలి సార్? మేము ఏదో చేసుకుని 1 గంట 2 గంటలు పర్మిషన్ ఇస్తారు. ఓకే ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు చెప్పండి? అమ్మ మేము ఇట్లుంటే కూకో ఇంటికాడ అంటారు. పని ముఖ్యం కదా సార్. ఈయన ఇచ్చేదంతా కానీ ఆ పని పోతే మళ్ళీ ఏం తినాలి కడుపుకు చెప్పండి? 2-3 పిల్లలు సార్, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నడిపియాలంటే అవుతుందా సార్? చెప్పండి సార్ మీరు. ఓకే సార్, థ్యాంక్స్.